వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఏడిస్తే మీ కడుపులోని బిడ్డకు ఏమవుతుందో తెలుసా? గర్భం దాల్చిన తర్వాత స్త్రీల ఆలోచనలలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. తనకు ఎవరు పుడతారు? సరిగ్గా ప్రసవం జరుగుతుందా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే పుడతారా? ఇలాంటి సందేహాలు ఎన్నో. ఇలా ప్రతి క్షణం కడుపులోని శిశువు గురించి ఆలోచిస్తూ తమను తాము మదనపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఇలాంటి వాటిలో ప్రెగ్నెన్సీ సమయంలో గర్భంతో ఉన్న మహిళ ఏడవడం వలన బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఏడిస్తే మీ బిడ్డకి ఏమవుతుంది? గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని వైద్యులు పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు అందరూ ఒకేలా ఉండరు కదా. కొందరు చాలా సంతోషంగా ఉంటే మరికొందరు విచారంగా ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో విచారం ఉండటం, మూడీగా ఉండటం సహజమే, కానీ ఎప్పుడూ ఇలా ఉండకూడదు. ముఖ్యంగా ఏడవడం వలన అది పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. తల్లి ఏడిస్తే బిడ్డకు ఎలా ప్రభావం కలుగుతుంది అంటే, తల్లి కడుపులో శిశువు అప్పుడప్పుడు కాళ్ళతో తనడం చేస్తుంటారు. ఇలా చేస్తే బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. అంటే మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటు సంతోషంగా ఉండటం వలన. అలాగే బయట శబ్దాలను, మాటలను గ్రహించగలడు. అలాగే ఎమోషన్స్ కూడా కడుపులో బిడ్డకు తెలుస్తాయి. మీరు సంతోషంగా నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటాడు. మీరు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కడుపులో శిశువు అలానే ఉంటాడు. ప్రెగ్నెన్సీ అప్పుడు ఏడిస్తే పుట్టాక ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు, కానీ అధ్యయనాల ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇష్టంగా తినే ఆహార పదార్థాలను పెద్దయ్యాక పిల్లలు తినడం చేస్తుంటారు. తల్లికి ఇష్టమైన ఆటలు, గర్భంతో ఉన్నప్పుడు చేసిన ఇష్టమైన పనులు, అభిరుచులు, అలవాట్లు వారి పిల్లలకు వస్తాయని సర్వే ప్రకారం తెలియని విషయం. అలాగే తల్లి ఎప్పుడు విచారం, బాధపడటం వలన పిల్లలు పెరిగి పెద్దయ్యాక విచారంగా ఉండటం, యాక్టివ్గా లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అదే ప్రెగ్నెన్సీ అప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటే పిల్లలు కూడా పెద్దయ్యాక చలాకీగా, ఉత్సాహంగా ఉంటారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే, వికారం, వాంతులు, ఉత్సాహంగా లేకపోవడం ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా జరిగే విషయాలు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మదన పడకుండా మీ ఆయనతో కలిసి సినిమాలకు వెళ్ళడం, స్నేహితులతో మాట్లాడడం, షాపింగ్ చేయడం, ఇష్టమైన టీవీ షో లేదా కామెడీ వీడియోలు చూడడం చేయాలి. అలాగే గర్భం సమయంలో చేయాల్సిన వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా మంచిది. మరో ముఖ్యమైన విషయం, పోషకాహారం ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకోవాలి. వైద్యుల ప్రకారం తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చాలా వరకు కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చాక అలానే ఉంటారని అంటున్నారు. అందుకే ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.